జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఇస్సాకుతో దేవుడు భయపడకు అని చెప్పారు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. ఎన్నో కుటుంబాలు అపవాది గల్లిబిల్లి చేస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబాల కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. తొలకరి వర్షం, కడవడి వర్షం, దేవుడు వారికి ఎంత వర్షం నీరు కావాలో ఆ ప్రాంతాల వర్షాన్ని కుమ్మరించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయండి. స్కూల్కి వెళ్తున్న పిల్లల కొరకు ప్రార్థనలు చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకము. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఈ వాగ్దానం విషయంలో మనం చూస్తే ఆ రాత్రే ఇస్సాక్కి దేవుడు ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను నీ సంతానాన్ని నేను విస్తరింపచేతును, నువ్వు భయపడకమును అని దేవుడు చెప్పారండి. ఇక్కడ హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ అబ్రహాము గారు మరి ఎంత దేవుడు వేడలా నమ్మకంగా ఎంత భక్తిగా కలుగున్నాడో ఆ భక్తిని బట్టి నీవు భయపడకు, నేను నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో కూడా నేను నెరవేరుస్తాను అన్నట్టు ఇక్కడ దేవుడు కుమారుల్ని కూడా దీవిస్తానని చెప్తున్నారు. అంటే నువ్వు భయపడద్దు, నువ్వు ఏ విషయంలో కూడా భయపడద్దు, నేను నీ తండ్రి భక్తిని బట్టి నేను నిన్ను దీవిస్తా, నీ భక్తిని బట్టి, కానీ నువ్వు భయపడకు అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలంట్ల మీద ఎవరైనప్పటికీ కూడా భయపడద్దు, దేవుడు మనకి తోడై ఉన్నాడండి. హల్లెలూయా. భయపడద్దు అన్న మాట ఈ ఒక్కసారే కదండి, ఈ బైబిల్ గ్రంథంలో 365 సార్లు దేవుడు చెప్పి ఉన్నారండి. హల్లెలూయా. ఈ వాగ్దానాల మాట అండి. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడని, కష్టాల్లో కూడా ఆయన మనల్ని విడిపిస్తాడని, ఇలా వాగ్దానాలు చాలా మనకి దేవుడు ఇచ్చాడండి. అంతే కదండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనంలో, మీరు భయపడకండి, వాళ్ళని చూసి జడవకండి, మీతో వచ్చిన మీ దేవుడని యెహోవా తానే మీతో ఉన్నవాడు, ఆయన మిమ్మల్ని ఎడబాయడని మీతో చెప్తున్నారు. హల్లెలూయా. ప్రియదేవుడి సంఘస్థులారా, ఈ మాట ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్నవారికి కదండి, నీకు కూడా చెప్తున్నాడు. ఆయన నేను విడవడు ఎడబాయను అని, నీతో వచ్చేవాడు దేవుడని యెహోవాయే అని చెప్తున్నారండి. కాబట్టి నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడే నీతో వస్తున్నాడు. కానీ నువ్వు దేవుడికి సమీపంగా ఉంటే ఈ వాగ్దానాలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. పరిస్థితుల్లో ఎలాంటి అయినప్పటికీ కూడా భయపడద్దని దేవుడు చెప్తుందండి. ఈ మాట ఇజ్రాయేల్ ప్రజలకి మోసే ద్వారాగా దేవుడు పలికించాడండి. భయపడద్దు, మీ వెనకాల వస్తున్న శత్రువుల కొరకు మీరు భయపడకు, మీరందరూ కూడా మీరు ఆ శత్రువుని చూడరు, మీరు భయపడద్దని దేవుడు వాళ్ళకి ధైర్యం చెప్తూ ముందుకు నడిపించాడు. ఈరోజు మనకి కూడా చెప్తున్నాడు, నువ్వు భయపడకు. ఏ సమస్య చూసి, ఏ ఇబ్బందులు చూసి, ఎలాంటి పరిస్థితులు చూసి నువ్వు భయపడకు, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనములో, కాబట్టి నీవు భయపడకు, నీవు దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నా, నేనే నీ దేవుణ్ణి, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీతి అయిన నా కుడి చేత్తో నిన్ను నేను
ఆదుకుంటాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చూడండి 27వ వచనంలో, నేను మీకు సమాధానమును ఇచ్చిపోతున్నాను, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాకుండా నా సమాధానమును హృదయమును కలవరపడనివ్వకండి, భయపడవద్దు అని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలండి. యేసుక్రీస్తు వారు మరి పరముకు చేరే ముందు ఈ వాగ్దానం శిష్యులకి చేశారండి. ఇక్కడ అంతేకాదండి, ఇక్కడ మనం మళ్ళీ మూలవృక్షణానికి వెళ్ళిపోతే ఎన్ని వాగ్దానాలు మీకు చెప్పాను, మళ్ళీ మనం మూలవృక్షణానికి కానీ వెళ్ళిపోతే కనుక ఇస్సాకు గారికి భయపడొద్దని దేవుడు ఎందుకు చెప్పారు చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలో చూసుకుంటే ఇక్కడ ఇస్సాకు గారు భయపడతారు. ఎందుకంటే అక్కడ ఫిలిష్తీయులు అన్న ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ 26వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుందని చూడండి. ఇక్కడ మిక్కిలి మరి అభివృద్ధి పడుతూ ఉన్నారు క్రమంగా. ఎవరండి అభివృద్ధి పడుతూ మిక్కిలి క్రమంగా వచ్చారంటే ఎవరు వచ్చారు? ఫిలిష్తీయుల దేశంలో ఆ ఎడారి ప్రాంతంలో ఇస్సాకు గారు ఉన్నారు. ఎక్కడుంటే అక్కడ ఆయన బావులు తవ్వించుకోవడం, మరి ఎక్కడుంటే అక్కడ క్రమంగా అభివృద్ధి అయ్యాడండి. క్రమంగా హెచ్చించబడుతున్నాడు. మరి ఈ ఫిలిష్తీయులు వీళ్ళ ఓర్వలేక మరి ఎక్కడికక్కడ గాయం చేయాలని చూస్తూ ఉండేవారు. క్రమంగా ఇస్సాకు గారు చూడండి, మొదటి పంట వేయగానే ఆ సంవత్సరం ఆ పంట ఫలం అధికంగా వచ్చిందని ఇలాగన్నీ కూడా మళ్ళీ కలిసి వస్తుంది ఇస్సాకుకి. ఇస్సాకు ఉండకూడదు, ఇస్సాకుని ఏదైనా చెయ్యాలి, ఎవరో పరాయి నుంచి వచ్చి ఇక్కడ మన ఊర్లో ఉండి మన ఊర్లో ఎలా ఉంటున్నారు అని మన చుట్టుపక్కల కూడా అంటారు కదండి. మరి వేరే ప్రాంతం ఎక్కడో తెలీదు, మరి ఎక్కడి నుంచో వచ్చి వలస వస్తాం, పనులు చేసుకుంటాం, మరి అక్కడే మనం ఇక్కడ బాగుంది కదని ప్రభువుని అడిగి స్థిరపడిపోయి అక్కడ ఉన్నామనుకో, చుట్టుపక్కల ఏమంటారు, వలస వచ్చారు వీళ్ళు మన ఊరు వచ్చి ఇలా బాగుపడిపోతున్నారు, కక్షలు సాధిస్తారు. అలాంటప్పుడు దేవుని భయభక్తులు కలిగి కొంచెం భయం కలుగుతుంది. వీళ్ళు ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు మాటలతో ఇలా గాయపడుతున్నారు అని కొంచెం భయపడతాం, దుఃఖపడతాం. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడండి ఇక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే గొప్పవాడు అయ్యాడు ఇక్కడ ఇస్సాకు గారికి, వాళ్ళకి అసూయ వచ్చేసింది, ఈర్ష్య వచ్చేసింది, ఏదో కుతులమైన ఒక బుద్ధి వచ్చేసింది వాళ్ళకి. ఏంటంటే ఎందుకు చెప్పాను కదండి, ఒకరు కళ్ళ ముందు ఎదుగుతుంటే వారవలేని వారు ఉంటారు కొంతమంది. అలాంటి తత్వం కలిగిన వారు ఆ ప్రాంతం అంతా. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ నువ్వు మాకంటే బహుబలం కలిగిన వాడు కాబట్టి నువ్వు మా వద్ద నుంచి వెళ్ళిపోమని అడుగుతున్నారండి. ఎవరు వెళ్ళిపోమంటున్నారు? ఇస్సాకు ఎదుగుదల చూసి భయపడి ఇస్సాకుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారండి అక్కడ. అప్పుడు ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎడారిలో ఒక గుడారం వేసుకున్నాడు. 17వ వచనంలో చూడండి. అబ్రహాం గారు కూడా మరి ఆ ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు మరి బావులు తవ్వుతారు, అదే ఆయన కూడా దీవించబడతారు. అలాగే ఇస్సాకు గారు కూడా బావులు తవ్వుతారు, తవ్విన చోటల్లా మూతలేస్తారు. అయినా సరే వాళ్ళని దూషించకుండా కోపడకుండా ప్రభు వైపు చూసుకుంటూనే తవ్వుకుంటూ వస్తాడు. అందుకే ఆశ్రయించబడ్డాడండి ఇస్సాకు. హల్లెలూయా. గొప్పవాడయ్యాడని దేవుడి దృష్టిలోకి. మనల్ని కూడా ఎవరైనా మన ఎలుగుదల చూసి మనల్ని చూసి అంటారు, నన్ను అనేవారండి. మేము కారు తీసుకున్నాం 2 సంవత్సరాల కింద, దానివల్ల మమ్మల్ని చాలామంది కూడా అలాగే అనేవారండి. ఇప్పటికీ కూడా కొంతమంది నన్ను ఇంట్లో వాళ్ళు కూడా వారవలేదు, మీ దేవుడు చెప్పాడా మిమ్మల్ని ఇలా కారులు తీసుకోమని, ఇల్లులు కట్టుకోమని మీ దేవుడు చెప్పాడా అని నేను ఎట్టకారించిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇల్లులు లేవు, నాకు ఇల్లు కట్టుకున్నాను, మేము కారు కొనుక్కున్నాం, మేము కష్టపడుతున్నాం, ఇంట్లో కూర్చొని తింటలేదు, కష్టపడ్డాం, మా కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడు. కానీ ఎట్టకారిస్తారండి కొంతమంది, చూటుబోటు మాటలు చూస్తారు. ఎప్పుడు ఆ ఇంట్లో ఏ గొడవ జరుగుతుందా, ఎప్పుడు ఈదులోకి వస్తారా, ఎప్పుడు వీళ్ళ మధ్యన మంట పెడదామని ఎదురు చూసేవాళ్ళు ఉంటారండి. కాబట్టి ప్రియా సహోదరాల, నువ్వు భయపడకు, దేవుడి వైపు చూడు, వారి వైపు తిరిగి పశ్చిత్రం ఇవ్వకు, దేవుడి వైపు చూసి ముందుకు సాగిపో. దేవుడే వాళ్ళకు ఉత్తరం ఇస్తాడు.
హల్లెలూయా. ఇస్సాకు తండ్రి అబ్రహాము గారు మరి బావులు ఎన్నో తవ్వుకుంటూ వచ్చారంట. వారేం చేశారు, మన్ని పోసి బావులన్నీ పూడ్చేశారంటే. ఇప్పుడు అలా చేశారు. ఇప్పుడు కొడుకు దగ్గరకు వచ్చేటప్పుడు ఈయనైతే ఏ బావి తవ్వినా సరే తీసేసుకొని ఇది మాది ఇది మాది అంటే తవ్విన చోటల్లా దేవుడు నీరు ఇస్తున్నాడు. వాళ్ళు తవ్వుకుంటే నీరు లేదు. ఎదుగుదల వారవలేని మనుషులు మన తిన్న కంచెం తీసేసుకున్న దేవుడు మనల్ని కడుపు నింపుతాడని. మనము మేలు చేసి కీడు అనుభవించిన మనకి దీవెనే తప్పండి. కీడు చేసి మేలు అనిపిస్తే అది కట్లపాము లాంటిది, ఎప్పటికైనా కాటేస్తుంది మనకి. కాబట్టి జాగ్రత్త. మీలో ఎవరైనా మేలు చేసి కీడు అనుభవించండి, అది మీకు దీవెనకరంగా ఉంటుంది. అంతే తప్ప కీడు చేయకండి. ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళకి మేలు చేయండి. కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు తిప్పు కొడుతుందండి, అది మర్చిపోకండి. చూడండి ఆదికాండము 26-21 చూడండి. మరి ఒక బావి అక్కడ తవ్వినప్పుడు వారు మళ్ళీ జగడమాడారని ఆ బావి దగ్గర ఒక పేరు పెట్టారు. పేరు సిత్నా అని పేరు పెట్టారండి. పేరు పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు జగడమాడుతున్నారు అక్కడ బావి తవ్వించినందుకు. ఈ ఫిలిష్తీయుల దేశంలో అక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉండడానికి కుదరదు, వెళ్ళిపోమన్నాడు. పాపం వచ్చేసి ఎక్కడో మరి ఆ బలిస్త్రీ ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంకి వచ్చేసి ఒక గుడారం వేసుకొని అక్కడేదో ఉండి బతుకు సాగుతుంటే అక్కడ కూడా వచ్చి వీళ్ళు ఇక్కడ బావిని మూత వేసి జగడం ఆడుతాడు. ఇంక ఇస్సాకు ఎక్కడుంటే అక్కడ దేవుడు దీవిస్తున్నాడు. దేవుడి పిల్లలు అరణ్యంలో ఉన్న ఒక గోతులో ఉన్న దేవుడు ఆశ్రయిస్తాడు. యోసేపుని చూడండి, గోతులో పాడేశారు. దొంగల చేతికి ఒకరు బానిస వారు కొనుక్కున్నారు, అక్కడ దేవుడు దీవించాడు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు దీవించాడు. దేవుడు ఒక మనిషికి తోడుంటే ఎక్కడ ఉన్నా సరే, అరణ్యంలో అంటే ఒక చీకటి గృహలో పెట్టిన దేవుడు తోడుంటే అక్కడ దీవించి పడతారు. అసూయబరులకు ఏం తెలుసు? దేవుడి ప్రేమని ఎతకడం తెలదు, దేవుని ఎతకడం తెలదు. ఎదట వాళ్ళ మీద అసూయ పడుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు గాయపరుస్తూనే ఉంటారు. ఈ గాయపరిచే వాళ్ళందరికీ ఒకరోజు దేవుడు లెక్క బరాబరు చేస్తాడండి. హల్లెలూయా. మీలో ఎవరైనా ఇలా ఉంటే కనుక ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ పట్లని ఇలా ప్రవర్తిస్తున్నారేమో ప్రార్థన చేయండి. చూడండి ఇక్కడ ఇస్సాకు గారు 26వ అధ్యాయము 25వ చూడండి. ఇక్కడ ఇస్సాకు గారు ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దేవుడిని స్తుతిస్తున్నాడంటే, దేవుని స్తుతించుతూ అక్కడ మళ్ళీ బావి తవ్వించినప్పుడు జలము గల బావి వచ్చిందంట. అంటే నీళ్ళు విస్తారంగా ఊరే ఒక బావి. అంతే కదండి, ఇస్సాకుని ఇంక వదలట్లేదండి ఈ అబీమెలెకు రాజు. 26 చూడండి, 26-27 నిత్యముగా నీకు యెహోవా తోడై ఉన్నాడు కనుక నీకును మాకును మధ్యన ప్రమాణం చెయ్యమండి. ఇస్సాకు మరి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వచ్చేసాడండి. బయలుసు అన్న ప్రాంతానికి ఉందండి, ఆ ఊరి పేరు మీరు చదవండి. ఇక్కడ ఆ ప్రాంతానికి వచ్చేస్తే ఇక్కడ ఈ రాజు వచ్చి ఇస్సాకుని అడుగుతున్నాడు, నీకు నాకు ఒక ఒప్పందం కుదుర్చు, నీకు దేవుడు తోడై ఉన్నాడు, మేము నమ్ముతున్నాం, అందుకే నువ్వు ఆస్వాదించబడుతున్నావు, కానీ నీకు నాకు ఒక ప్రమాణం చేసుకుందాం అని అడుగుతున్నాడు. ఇస్సాకు గారు ఈ అబీమెలెకు రాజు వ్యక్తి మరి వీళ్ళిద్దరూ కూడా ఒక నిబంధన చేసుకుంటారు, ఒక ప్రమాణం చేసుకుంటారు. ఇక్కడ 29 మేము నిన్ను ముట్టక నీకు దేవుడై తోడై ఉన్నాడు కాబట్టి సమాధానంగా పంపివేస్తున్నాం కాబట్టి నీకును మాకు ఏ కీడు చేయకుండానట్టు, అంటే నీకు దేవుడే తోడై ఉన్నాడు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అంటలేదు, కానీ నాకు షరత, నేను ఇక్కడి నుంచి పంపివేస్తున్నావు కాబట్టి మాకు ఏ కీడు తగలకుండా నువ్వు ప్రమాణం చే, దేవుడిని అడుగు అని ఇస్సాకుని రాజు బతిమాలుకుంటున్నాడండి. ఇక్కడ ఎప్పుడైనా నేను దేవుడి ఎదుట భయభక్తులు కలిగి దేవుడికి లోబడి జీవిస్తూ నువ్వు ముందుకు సాగిపోతావో, ఎవరైనా నేను కావాలని బురద జల్లినా, కావాలని నేను కించపరిచినా, నువ్వు జాబ్ చేసే చోటే కాదు, నీ ఇంట్లోనే కాదు, నీవు ఈదులోనే కాదు, ఎక్కడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు దేవుడి వైపు చూస్తే వాళ్ళ భయం కలుగుతుందండి. వాళ్ళకి దేవుడు భయం పుట్టిస్తాడు, నీతో రాజీ కుదిరిస్తాడండి.
దేవుడు తోడై ఉన్న మనిషి ఎలా దీవించబడతాడో, అంతేకాదు వాళ్ళని కదిపితే మాకేదైనా అవుతుందని వాళ్ళలో కూడా భయం కలుగుతుంది. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు రాజు, మాకే కీడు రాకుండా నువ్వు మాకు ఇక్కడ ఏమంటారు మాట ఇవ్వి అని అడుగుతున్నాడండి. నీ దేవుని వేడుకో, మాకు ఏ కీడు రాకుండా చేయి, నేను ఏమీ అనకుండా పంపించేస్తున్నాం అంతే అని ఇక్కడ చెప్తున్నాడండి. మనల్ని చూసారా, మన మాట అనక్కర్లేదండి, మన మౌనంగా ఉంటే దేవుడు కలగజేసుకుంటే ఎదటి వాళ్ళ మన దగ్గరికి దేవుడే తీసుకొస్తాడండి. హల్లెలూయా. రాజు అన్యుడు, నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందుకున్నవాడివి అని చెప్తున్నాడండి. అదే దినము రోజున చూడండి 32వ వచనంలో ఈ మాటలు ఉంటాయి మనకి. ఇక్కడ ఇస్సాకు తవ్విన చోట అంటే బావి తవ్వాడంటండి. ఇక్కడ ఈ బావి మరి జలం గల ఊట వలె బావి అయిందండి. ఇప్పుడు చాలా నీళ్ళు విస్తారంగా వస్తున్నాయని దానికి షేప అని పేరు పెట్టారండి ఇస్సాకు గారు ఇక్కడ. హల్లెలూయా. షేప అంటే బ్రేషబా, ఇప్పటికీ కూడా అది ఆ ఊరికి పేరు అలాగే ఉందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ అరబీ కంట్రీలో బేర్షెబా ఎక్కడుందో మీకు సెర్చ్ చేస్తాను. ఇప్పుడు సులువుగా ఉంది, ఏ యాప్ దాన్ని అడిగినా చెప్తుందండి. ఇప్పుడు అక్కడ బలిపీఠం కట్టి ఆ బేర్షిప్ అన్న ప్రాంతంలో ఇస్సాకు గారు నివసిస్తారండి. హల్లెలూయా. మనం దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవుడికి మనం బలిపీఠం కట్టుకోవాలండి. అంటే ఎక్కడుంటే అక్కడే దేవుడికి బలిపీఠం అంటే ప్రార్థించే జీవితం అండి. ఆ ప్రార్థన జీవితం, దేవుడితో సావాసం కలిగి మనం ఉంటే మన చుట్టూ ప్రతి శత్రువుడు భయపడవలసిందే. మనల్ని దేవుడు ఒక మాట చెప్తాడు, నిన్ను ముట్టినవాడు నాకు కన్నుగుట్టు ముట్టుతాడని. కాబట్టి మనల్కి దేవుడే తోడై ఉంటే ఏ జనంగా మనలో మనం ఏం చేయలేదండి. దేవుని పక్క పెట్టి జనాల వైపు చూసామా, దేవుడు కొడితే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటామండి. కాబట్టి దేవుడి మనకు తోడై ఉండినట్టుగా దేవుడికి సమీపంగా మనం ఉండి. ఇస్సాకు గారికి ఊరకనే దేవుడి దీవెన రాలేదండి, తగ్గించుకునండి. అన్నుల మధ్యన కూడా దేవుడు ఇస్సాకు గారిని దేవుడు హెచ్చించాడండి. చూసారా, మనం ఎంత తగ్గించుకొని ఎంత దేవుడికి లోబడి, మనుషుల దగ్గర తగ్గించుకోడు కదా, దేవుడి దగ్గర తగ్గించుకొని లోబడి ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఎవరి దగ్గరైనా సరే మనల్ని తలగా నిలబెడతాడండి. హల్లెలూయా. మనం కూడా అలా ఉన్నామో లేదో ఒక్కసారి పరిశోధించుకొని దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదం, దీవెన, ఆయన వాగ్దానాలు మనం పొందుకుందామండి. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.